ఆయన ఆయనకి ఆబ్వియస్లీ మానవత్వం ఎక్కువే నాలాగా. సో సో ఏంటంటే ద బెస్ట్ యాక్టర్, అందరికీ మంచి హెల్ప్ చేస్తూ ఉంటారు. చేయూతనిచ్చే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. సో ఆయన ఎప్పుడు నా ఫేవరెట్ అనే చెప్తాను నేను. ఎవ్వరూ ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయలేరు అంతే. ఆయన చూసి ఇప్పుడున్న హీరో ఏం నేర్చుకోవాలంటారు? ఏం నేర్చుకోవాలంటే ఆయన దేనికైనా ఓర్పు సహనంతో ఉంటారు. ఆయన టైం వచ్చే వరకు వెయిట్ చేసి ఆయనకంటూ ఒక ప్లేస్ని ఆయన తీసుకోవడానికి, ఆయనకంటూ ఒక ప్లేస్ రావడానికి కారణం ఏంటంటే స్వయం కృషి. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని దిగమింగుకొని అధిగమించుకొని పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి సో ఆల్వేస్ ఐ విల్ సపోర్ట్ హిమ్. చిరంజీవి ఫ్యామిలీలో ఆయన గుణం ఎవరికి వచ్చిందంటే ఏం చెప్తారు? ఆయన బిహేవియర్ గుణమా? గుణం అంటే ఇంచుమించు కొడుకేమో వచ్చిందేమో కానీ మిగతా ఎవరికి వచ్చి ఉండదు మ్యాక్స్. చిరంజీవి గారు ఒక ఎత్తు, నాగబాబు గారు ఇంకో ఎత్తు, పవన్ కళ్యాణ్ గారు మరీ ఇంకో ఎత్తు అనమాట. అంటే వాళ్ళు ముగ్గురు 3 వేరియేషన్స్, ముగ్గురు మొనగాళ్ళు టైప్ అనమాట. సో మెగా ఫ్యామిలీలో చిరంజీవిని చూసుకున్న హీరో అందరూ బతుకుతున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు. రామ్ చరణ్ అయితే బన్నీ అయితే సో బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కాబట్టి బతికారని చెప్పి చూసి బ్రతుకుతున్నారు అని చెప్పం. కానీ ఇప్పుడు మన తల్లిదండ్రులు అనే వాళ్ళు ఒక వే చూపిస్తారు మనకి. ఈ స్టడీ చేయి, ఇది చేయి, లేకపోతే నీకు ఇది అవ్వాలని ఉందా, అటెళ్ళు ఇటెళ్ళు అని చెప్తుంటారు కదా. నేననేది ఏంటంటే ఒక మన ఫ్యామిలీ ఒక పెద్ద మనల్ని ఒక వేలు నడిపిస్తుంటే అందులో నడుచుకుంటూ వచ్చి సక్సెస్ అయిన వ్యక్తులు అంటాను నేను అంతే. సో మన అల్లు అర్జున్ నడవట్లేదు. అల్లు అర్జున్ గారి గురించి నాకు పెద్దగా తెలీదు. నేను ఆయన గురించి కూడా ఏం మాట్లాడలేను. ఎందుకంటే అంటే ఆయనకంటూ ఆయన ఒక పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు కాబట్టి ఏం మాట్లాడలేను. బట్ సపోర్ట్ చేశారు చిరంజీవి గారు ఆయనకు కూడా. మధ్యలో గొడవలు ఉన్నాయా లేవా అనేది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్. మనం అందులో వాడిట్లా వీడిట్లా అని చెప్పేసి మనం వేరియేషన్స్ చూపించచ్చు. కొట్టుకునే ఫ్యాన్స్కి కొట్టుకోవడం, చావడం, తిట్టుకోవడం అనేది వీళ్ళ మధ్యలోనే ఉంటుంది. వాళ్ళలో అది శాశ్వతం కాదు. ఎప్పటికైనా వాళ్ళు కలిసి ఉంటారు ఫ్యామిలీ కాబట్టి. ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్లోనో లేకపోతే ఫ్యూచర్లో కొన్ని వాళ్ళు చేయబోయే పనుల వల్ల కావచ్చు, ఎందులో కొందరు కలిసి ఉంటారు కాబట్టి. సో నేనే మాట్లాడతాను. కానీ చాలా మంది ఏమంటారంటే, పేర్లు వద్దు, చాలా మంది ఏమంటారంటే ఇలా తొక్కేస్తాడు అది ఇది అని ఒక నెగిటివ్ అయితే ఉంది. దానిపై మీరేమంటారు? ఇప్పుడు ఒక రాజు పాలిస్తున్నాడు ఒక రాజ్యాన్ని పాలిస్తున్నాడు. రాజు ఇంటెన్షన్ వేరే ఉంటుంది, కానీ ఆయన కింద ఉన్న మంత్రులు కొన్ని కుట్రాలతో ఏవేవో చేస్తుంటారు. సో బేసిక్గా నేను అదే డైలాగ్ చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ఆయన మనసులో ఉందో లేదో అనేది ఆయన మీద ఆధారపడి ఉంటుంది అది. సో ఆయన కింద ఉండే వాళ్ళు కావచ్చు ఎవరైనా అవి క్రియేట్ చేశారేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే అప్పుడు విషయాలు నాకు తెలియదు, అప్పుడు చాలా చిన్నపిల్లని కాబట్టి.